పోవాలి. ఏమైందమ్మా? అమ్మా ఎందుకలా చేస్తున్నావు? అమ్మా దుర్గా, ఎందుకలా చేస్తున్నావు అమ్మా? ఏమైంది నీకు? ఏమైందమ్మా? ఎందుకు ఇలా చేస్తా ఉంటా? గసలు నీ నడక ఎట్లొచ్చినా కదా చెప్పుండ్రి. నేను ఏడున్నాను దవాఖానలో ఉన్నావు. దవాఖాన్లోనా? నాకేమైనాది? నన్ను ఇక్కడికి ఎందుకు తెచ్చినారు అత్తమ్మా? 2 రోజుల నుంచి తిండి లేకుండా ఉన్నావు కదమ్మా, అందుకే స్పృహ తప్పి పడిపోయినావు. గందుకే గీడకి తీసుకొచ్చినావు. బుద్ధుడాదా నీకు? బుద్ధుడాదా? అత్తమ్మా నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చినారు? నిన్ను ఎడకి తీసుకురాకపోతే నువ్వు మాకు దక్కవేమో అని దుర్గా. అవును దుర్గా, అంత భయం వేసినది మాకు. నీకేమవుతుందోనని చాలా భయపడ్డావు. ఏమవుతుంది? మా అయితే చచ్చిపోతాను. అమ్మా. అంత మాట్లాడు. పొట్టి బుద్ధరిగిన నాటి నుండి ఏ దినం ఒక గోలి కూడా మింగల. గసంటిది నన్ను ఈడకి తీసుకొస్తారా? గది నాకు ఇష్టం ఉండదని తెలిసి ఎందుకత్తమ్మా? అత్తమ్మా, మీకేమైనా అయితే మేమందరం ఏమవుతాం చెప్పండి. అసలు ఎవరికి ఎవరని తల్లి కొడుకు కోడలు ఈ బంధాలన్నీ ఒట్టి బూటకం. అందరూ స్వార్థపరులు. అవకాశం వచ్చే వరకే బంధుత్వాలు, రక్త సంబంధాలు. ఆ అవకాశం వచ్చిందా? ఆ అవకాశం వచ్చిందా? సమయం చిక్కిందా? ఎవరి స్వార్థం వారిది, ఎవరి బ్రతుకు వారిది, ఎవరి దారి వారిది. దుర్గా, నువ్వు ఆవేశంగా మాట్లాడకు. అది నీకే మంచిది కాదు. అమ్మా, అమ్మా దుర్గా, అమ్మా. అత్తమ్మా, మాట్లాడమాకండి. నన్ను గిడకు తీసుకొస్తా ఉంటే తీసుకుపోమాకండ్రి. దుర్గకు దవాఖానకు పోవడం ఇష్టం ఉండదు. గది గొడవ చేస్తుందని మీరు గాని అత్తమ్మ గాని ఒక్క మాట అన్నారా? అనలేదే. అసలు అసలు నన్ను ఈడకి ఎట్లా తీసుకొచ్చిండ్రు? ఏ ధైర్యంతో తీసుకొచ్చిండ్రు? పోయే సమయం వస్తే ఎవరైనా పోతారు. దుర్గా, స్వచ్ఛమైన గాలి పీలుస్తూ చక్కటి వాతావరణంలో గంగా జలం లాంటి నా ఊరి మంచినీళ్లు తాగుతూ ఆరోగ్యంగా బతుకుతా ఉండా. గసొంటిది నన్ను ఈడకు తీసుకొచ్చి ఓ రోగిష్టి దాన్ని పడేసినట్లు ఈ దవాఖానలో పడేస్తారా? గసలు నా గురించి ఏమనుకుంటా ఉండారు? నేను ఈడ నుంచి వెళ్ళిపోతా. అమ్మా 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 నాకు ఇష్టం అమ్మా లేదు. వెళ్ళకూడదమ్మా. ఆ మాట చెప్పనికి నువ్వెవర్రా? అమ్మా, ఇప్పుడు నీ ఆరోగ్య పరిస్థితి బాగాలేదమ్మా. ఎవడు చెప్పిండు? ఎవడు చెప్పిండ్రా? నేను మంచిగానే ఉన్నాను, ఆరోగ్యంగానే ఉన్నాను. నాకేం కాలే. నన్ను నా ఇంటికి పోనివ్వండి. అత్తమ్మా, చెప్పిన మాట వినండి. హౌ, నేను ఈనను కాకినాను. నా మాట మీరినాలా? మీ మాట నేను విన్నాను. నేను ఇంకొక క్షణం కూడా ఉండను, ఉండలేను. గప్పు కొడతా ఉండదీడ. నేను ఈడుంటే నిజంగానే గట్ట చచ్చిపోతాను. మాట్లాడకమ్మా. అమ్మ దుర్గా, నిజంగానే చచ్చిపోతాను. తప్పుకోండి, నన్ను పోనివ్వండి. అమ్మా, దుర్గా, అమ్మ దుర్గా. నా మాట అమ్మ వినరా? దుర్గా, అమ్మ దుర్గా. నేను చెప్పేది వినమ్మా. దుర్గా, అమ్మా. నేను చెప్పేది విను దుర్గా. అత్తమ్మా, వదలండి. అమ్మా దుర్గా, అమ్మా. దుర్గా, అమ్మా. నేను పోతాను. ఏంటండి దుర్గమ్మ గారు, ఏమైంది? గది చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను నా ఇంటికి పోవాలి. ఈ పరిస్థితిలో మీరు మీ ఇంటికి వెళ్ళటం అంత మంచిది కాదు.
పైకి బాగానే ఉన్నానని మీకు అనిపించినా ఒక డాక్టర్గా మీరే పరిస్థితిలో ఉన్నారో నాకు తెలుసు. దయచేసి మాకు సహకరించి లోపలికి వెళ్ళి పడుకోండి. నేను పోతాను. పెద్దవారు, అన్నీ తెలుసున్నవారు, అన్నీ తెలిసిన మీరే ఇలా ఇంటికి పోతానని గొడవ చేయటం తగదు. అసలు రాత్రి మీకేం జరిగిందో తెలుసా? చాలా హడావిడి చేశారు. ఊపిరందక చాలా బాధపడ్డారు. ఆ సమయంలో ఈ నర్స్ వెంటనే వచ్చి మీకు ఆక్సిజన్ అందించి చాలా సపర్యలు చేసింది. మీ ప్రాణాలు కాపాడింది. ఈ సిస్టర్ కనుక వెంటనే స్పందించకపోయుంటే ఇప్పుడు మీ పరిస్థితి ఇంకా సీరియస్ అయ్యేది. ఉన్నమాట చెప్పాలంటే మీరిప్పటిదాకా ప్రాణాలతో ఉండేవారే కాదు. హవమ్మా, డాక్టర్ గారు చెప్తున్నది నిజమమ్మా. నిన్న స్థితిలో చూసి నేను పాండు ఇద్దరం తల్లడిల్లిపోయినావమ్మా. మేమేం చెప్పినా మీ మంచి కోసమే చెప్తామమ్మా. నర్స్, లోపలికి తీసుకెళ్ళు. అమ్మా మీరు పదండి అమ్మా. అమ్మా ఈ పాలు తాగండి. మీరు మీ ఊరు వెళ్ళాలా లేదా? మీరు వెళ్ళాలి అంటే ఈ పాలు తాగాలి. పాలు తాగిన తర్వాత మిమ్మల్ని వెంటనే మీ ఊరు పంపించేస్తాను. నా మాట నమ్మండి. నిజంగానే నా ఊరు పంపించేస్తావా? నిజంగా తప్పకుండా పంపించేస్తాను. తాగండి. మా ఇంటికి పంపించేస్తావు కదా? పంపించేస్తానమ్మా. తాగండి. మా ఇంటికి పంపించేస్తావు కదా? పంపించేస్తానమ్మా. తాగండి. పంపిస్తావు కదా? ఆ, పంపిస్తావు కదా? పంపించేస్తా. మా ఇంటికి పంపిస్తావు కదా? నేను ఇంటికి పోవాలి. నేను ఈడ ఉండను. మా ఇంటికి పోవాలి. మీరందరూ కాస్త బయట ఉండండి. ఆవిడ ప్రశాంతంగా పడుకుంటారు. మీ అమ్మగారి గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆవిడికి కాస్త నిద్ర మాత్రలు ఇచ్చాను. అందుకని కాసేపు అలానే పడుకొని ఉంటారు. మీరు వెళ్ళండి. ఆ, పదండమ్మా, పదండి. ఎక్స్క్యూజ్ మీ. దుర్గమ్మ గారికి ఇప్పుడు ఎలా ఉంది? కాస్త బెటర్గానే ఉంది. కళ్ళు తెరిచి చూసారా? చూస్తున్నారు. మాట్లాడుతున్నారా? ఉమ్, లేచి కూర్చుంటున్నారా? ఉమ్, ఇంక ప్రమాదం ఏం లేదు కదా? క్షేమంగానే ఉన్నారు కదా? అవును. థ్యాంక్ గాడ్. ఆవిడికి ఏమైందో, ఏం జరుగుతుందో అని నేను చాలా ఆందోళన పడ్డాను. డోంట్ వరీ, షీఈ్ ఓకే. ఆవిడ చాలా మంచి మనిషి, అందరి మేలు కోరే మనిషి. ఆవిడ్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి సిస్టర్. ఎందుకంటే ఆగండి ఆగండి. ఆవిడ గురించి నిన్ను అడిగారు, ఇప్పుడు అడుగుతున్నారు.
అసలు ఆవిడ గురించి ఇన్ని వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం మీకేంటి? అసలు మీరెవరు? నేను 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 దుర్గమ్మ గారికి బాగా కావలసిన దాన్ని. ఒక రకంగా ఆవిడ నాకు జీవితాన్ని ఇచ్చారు. అయితే మీరే వెళ్ళి ఆవిడని చూడొచ్చు కదా. ఆవిడకి ఏం జరిగిందో, ఎలా ఉందో వాళ్ళనే అడిగి తెలుసుకోవచ్చు కదా. మధ్యలో నన్ను అడగడం ఎందుకు? నేను ఆవిడకి ఎదురుపడలేను. ఏంటండి అసలు మీకేమైంది? ఒక పక్క బాగా కావాల్సిన దాన్ని అంటున్నారు, ఆవిడ మీకు జీవితాన్ని ఇచ్చింది అంటున్నారు. లోపలికెళ్ళి ఆవిడని చూడమంటే ఎదురుపడలేని పరిస్థితి అంటున్నారు. మీరు మీ మాటలు నాకేం అర్థం కావట్లేదు. కావలసిన దాన్ని అన్న మాట నిజం. కాకపోతే కొన్ని అనుకోని సంఘటనలు జరగడం వల్ల, పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల నేను ఆవిడికి దూరంగా ఉండాల్సి వస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం నేను అజ్ఞాతవాసం గడుపుతున్నాను. వాట్? అజ్ఞాతవాసమా? ఇంచుమించు అలాంటిదే. అందుకే ఆవిడ గురించి మిమ్మల్ని అడిగాను. అవును, దుర్గమ్మ గారు భోజనం చేశారా? ఇంకా లేదనుకుంటా. ఇంటి నుంచి ఇంకా క్యారియర్ రాలేదనుకుంటా. నేను భోజనం తేవడమే మంచిదైంది. సిస్టర్, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక హెల్ప్ చేస్తారా? ఏంటి? ఈ క్యారేజ్ తీసుకెళ్లి ఆవిడికి భోజనం పెడతారా? నేనా? అవును సిస్టర్. నేను తీసుకువెళ్ళడం బాగుంటుందా? ప్లీజ్ సిస్టర్, నా కోసం. సరే, ఈ క్యారియర్ తీసుకెళ్లడంలో నాకెలాంటి అభ్యంతరం లేదు. కానీ ఈ భోజనం నువ్వు తెచ్చావని ఆవిడ నన్ను అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? అదే నిజమే. ఒక పని చేయండి. ఏంటి? ఈ భోజనం మీరే మీ ఇంటి నుంచి తెచ్చానని చెప్పండి. బాగుంది మీరు చెప్పేది. నేను అలా చెప్తే ఆవిడ నమ్ముతారా? హాస్పిటల్లో నర్సుగా పనిచేసే నువ్వు నాకు భోజనం తేవడమేంటి? నీకేంటి అంత అవసరమని ఆవిడ ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? ఏదో ఒకటి మీరే మేనేజ్ చేసి ఆవిడ చేతి భోజనం తినిపించండి. ఏదో ఒకటంటే ఏం చెప్పాలి? మీరు బాగా నీరసంగా ఉన్నారు, వేళకి భోజనం చేయాలి, మీ ఇంటి నుంచి భోజనం ఇంకా రాలేదు కదా, అంతసేపు మీరు వెయిట్ చేయకూడదు, అదా ఆలోచించే మా ఇల్లు పక్కనే ఉంది కాబట్టి మా ఇంటి నుంచి భోజనం తెచ్చానని చెప్పండి. అప్పటికే ఆవిడ మీ మాట వినకపోతే బతిమాలైనా ఆవిడ చేత ఈ భోజనం తినిపించండి. ప్లీజ్ సిస్టర్, మీకు పుణ్యం ఉంటుంది. నన్ను మీ తోడు పుట్టిందని అనుకోండి. అలాగే దుర్గమ్మ గారు మీ సొంత బంధువు అనుకుని ఈ ఒక్క హెల్ప్ చేయండి. ప్లీజ్ సిస్టర్, ప్లీజ్. ఓకే, ఆ క్యారియర్ ఇలా ఇవ్వండి, ప్రయత్నిస్తాను. తీసుకోండి. థ్యాంక్ యూ సిస్టర్, త్వరగా వెళ్ళండి. ఓకే. అమ్మా, అమ్మా దుర్గమ్మ గారు, భోజనం చేతురుకని లేవండి. భోజనం నువ్వు తెచ్చినవేందమ్మా? నా కోడళ్ళు గాని కొడుకులు గాని రాలేదా?
వాళ్ళెవరూ ఇంకా రాలేదమ్మా. మరి నువ్వు భోజనం యాడ్ నుంచి తెచ్చినావు? మా ఇంట్లో నేనే తీసుకొచ్చాను. నీకెందుకమ్మా ఈ శ్రమ? ఇందులో శ్రమేముంది? నాకెలాగో వంట చేసుకుంటాను. ఆ చేత్తోనే మీకు చేశాను. మా ఇంటి నుంచి భోజనం వస్తుంది కదా. వాళ్ళు రావడానికి ఆలస్యం అవుతుందేమో. చాలా దూరం నుంచి రావాలి కదా. అదీ కాక మీకు వేళకు భోజనం పెట్టమని, అలాగే భోజనం చేసిన తర్వాత మందులివ్వమని డాక్టర్ గారు చాలా గట్టిగా చెప్పారు. అంతేకాక వేళకు తినకపోతే అరగదు సరికదా, వేరే ఆరోగ్య సమస్యలు వస్తాయి. నా మాట విని తినండమ్మా. నువ్వు నన్ను మరీ బలవంతం పెట్టేస్తా ఉండవు. ఇదే మీ కోడలు తీసుకొస్తే తినకుండా ఉంటారా? అది కాదమ్మా, నేను మా ఇంటి భోజనం తప్ప బయటెక్కడ తినను. మీ మీద ఎంతో ప్రేమతో అభిమానంతో చేసి తీసుకొచ్చాను. ఈ ఒక్క పూటకి తినండి. గట్టనే గాని. తినండమ్మా. ఏంటమ్మా ఆలోచిస్తున్నారు? ఏ తల్లి కన్న బిడ్డవో నన్ను తల్లిలా చూసుకుంటా ఉండవు. నువ్వు నా ప్రాణాలు కాపాడినావు. ఇవాళ నా ఆకలి తీరుస్తా ఉండవు. నేను నీకు చాలా రుణపడిపోతా ఉన్నానమ్మా. తినండమ్మా. తినండమ్మా.